హనుమంతుడి గురించి, ఆయన బల పరాక్రమాల గురించి మన పురాణ గాథలలో చాలా కథలను మనం విన్నాం. ఆయన శ్రీరామ భక్తుడు, చిరంజీవి. కాని ఆయన తల్లి అయిన అంజనాదేవి గురించి, ఆవిడ జన్మ వృత్తాంతం గురించి చాలా కొద్ది మందికే తెలుసు. అసలు ఎవరు ఈ అంజనాదేవి? హనుమంతుడు ఆమెకు ఎలా పుత్రుడు అయ్యాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూసి నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అన్నట్లు నా పేరు ఝాన్సీ, మీ శ్రేయోభిలాషిని. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఒక మహర్షి శివుని కోసం కొన్ని వందల సంవత్సరాల పాటు ఘోర తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు అమరావతి నగరానికి రాజు అయిన ఇంద్రుడు ఆ ముని చేస్తున్న ఘోర తపస్సును చూసి ఎక్కడ తన అమరావతి నగరాన్ని శివునితో వరంగా కోరుకుంటాడోనన్న భయం అతనిలో కలుగుతుంది. దాంతో ఇంద్రుడు ఎలాగైనా ఆ మహర్షి తపస్సును భంగం కలిగించాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఇంద్రుడు తన రాజ్యంలో ఉన్న పుంజిక స్థల అనే అప్సరసను ముని తపమును భంగం కలిగించాల్సిందిగా ఆజ్ఞాపించి పంపిస్తాడు. మునిని చూసి ఆ అప్సరస లోలోపల భయపడుతున్నప్పటికీ చేసేదేమీ లేక అతని తపమును భంగం కలిగించడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంది. తన అందచందాలతో, నృత్య గీతాలతో ఆ మహర్షి తపస్సును భంగం కలిగిస్తుంది. తన తపస్సును భంగం కలిగించిందన్న కోపంతో మహర్షి ఆమెను "నువ్వు వానరిగా జన్మించుగాక" అని శపిస్తాడు. అప్పుడు ఆ అప్సరస భయంతో ఎలాగైనా తనను ఈ శాపం నుంచి విముక్తి కలిగించాల్సిందిగా కోరుకుంటూ వినయభావంతో అనేక రకాలుగా ప్రార్థిస్తుంది. చివరికి ఆ ముని ఆమెను అనుగ్రహించి "నువ్వు ఎప్పుడు ఏ రూపంలో ధరించాలని అనుకుంటావో అప్పుడు ఆ రూపాన్ని నువ్వు పొందవచ్చు" అని వరాన్ని ప్రసాదిస్తాడు. కొన్నాళ్ల తరువాత ముని విధించిన శాపం మేరకు ఆ పుంజిక స్థల అనే అప్సరస వానరిగా జన్మిస్తుంది. ఆమెకు నచ్చిన విధంగా యథేచ్ఛగా సంచరించేందుకు కూడా అవకాశం లభించింది. ఈమె అంజనాదేవి. ఈమె వానరరాజు అయిన కేసరిని వివాహం చేసుకుంది. ఎంతో అందగత్తె అయిన అంజనాదేవిని కేసరి చాలా అనురాగంతో చూసుకునేవాడు. ఆమెకు అన్ని విధాలుగా సౌకర్యాలను కల్పించేవాడు. ఒకానొక రోజు ఈ వానర దంపతులు మానవ రూపాలను ధరించి తమ రాజ్యంలోనే విహరించసాగారు. సంతోషంగా విహరిస్తున్న సమయంలో వాయువు చాలా వేగంగా వీస్తుంది. అప్పుడు ఒక వాయుతరంగం అంజనాదేవి చీరకొంగును ఎగరగొడుతుంది. దాంతో ఆమెను ఎవరో స్మృజించినట్లుగా అనిపిస్తుంది. దానికి ఆమె కోపంతో "నా పాతివ్రత్యాన్ని భంగం కలిగించడానికి సాహసించింది ఎవరు? నేనిప్పుడే వారిని శపిస్తాను" అని చెబుతుంది. అందుకు సమాధానంగా వాయుదేవుడు "దేవి, నేను వాయుదేవుడిని. నా స్పర్శ వల్ల నీ పాతివ్రత్యం భంగం కాలేదు. అయితే శక్తిలో నాతో సమానమైన ఒక సుపుత్రుడు నీకు కలుగుతాడు. నేను అతనిని అన్ని వేళలా రక్షిస్తాను. అంతేకాదు, బాలల నుంచి పెద్దల వరకు అందరూ అతనిని ఆధ్యాత్మికంగా ఆదరిస్తారు. ఎవరూ అతనిని తిరస్కరించేవారు ఉండరు. అతడు భగవంతునికి సేవ చేసుకుంటూ ఆదర్శ మార్గంలో సత్కీర్తిని పొందుతాడు" అని చెబుతాడు. తరువాత కేసరి దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాయుదేవుడు చెప్పిన విధంగా అంజనాదేవికి శంకరుని అంశతో శ్రీమద్ వైశాఖ బహుళ దశమి నాడు పరాక్రమవంతుడైన హనుమంతుడు జన్మిస్తాడు.